మేడం ప్రవీణ గారు, వారికి చప్పట్లు కొడదాం. వారు ఇప్పుడు ఎంతోమందికి డ్రీమ్స్ డీకోడింగ్ నేర్పించి ఒక పెద్ద టీంని నిర్వహిస్తూ ఆన్లైన్లో వర్క్ చేస్తున్నారు. కనిగిరి నుంచి వచ్చారు. వారు మాట్లాడవలసింది కోరుచున్నాం. థ్యాంక్ యూ సార్. ముందుగా బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి మేడంకి నా ఆత్మ ప్రణామాలు. వంశీ సార్కి నా ఆత్మ ప్రణామాలు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా నా ప్రణామాలు. ఓకే మాస్టర్స్, నేను ధ్యానం చేస్తూ ఫస్ట్ మైగ్రేన్ ఉందని నేను ధ్యానంలోకి వచ్చాను. స్టార్టింగ్లో 6 hours పాటు ధ్యానం చేస్తూ 41 daysలో ఆ మైగ్రేన్ని క్యూర్ చేసుకున్నాను. మరి ఇన్ని అవర్స్ మనం ధ్యానం చేయాలంటే కుదరదు, ఆడవాళ్ళం, ఇంట్లో పనులు ఉంటాయి, ఎలాగా అనే ఒక ప్రశ్న ఉండేది. కానీ వంశీ సార్ ద్వారా నేను కర్మ ధ్యానం తెలుసుకున్నాను. ఎప్పుడైతే కర్మ ధ్యానం తెలుసుకున్నానో దాని ద్వారా ఏ సమస్య ఉందో ఆ సమస్యకు సంబంధించిన రికార్డు చూసుకొని ఎప్పుడైతే క్షమాపణ కోరుకుంటున్నానో ఎమ్మన్నే ఒక 1 day or 2 days అలాగా దాన్ని క్యూర్ చేసుకోవటం అనేది జరిగింది. ఇలాగా సారు ఆధ్వర్యంలో 18 గ్రూపులు మాస్టర్స్ తయారయ్యి వాళ్ళు ఎంతగా డ్రీమ్స్ డీకోడింగ్ చేస్తూ కర్మ సిద్ధాంతాన్ని, డ్రీమ్స్ని అందరికీ తెలియజేస్తూ కర్మల ద్వారా, అంటే ఏది ఇస్తే అది పొందుతామంటారు. మరి ఈరోజు ఇది పొందాము అంటే గతంలో అదే ఇచ్చాము అని అర్థం. మరి ఏమి ఇచ్చాము అనేది మనకెలా తెలుస్తుంది? ఈ జన్మదైతే బుద్ధి ద్వారా తెలుసుకుంటాం. మరి గత జన్మలది అంటే రికార్డ్ రూమ్కి వెళ్ళి రికార్డ్ చూస్తే వాళ్ళకి అర్థమైపోతుంది. అలాగా ఎంతో సమస్యతో బాధపడుతూ ఉంటారు వాళ్ళు, ఏమీ తట్టుకోలేకపోతారు. సూసైడ్ చేసుకోవాలన్నా కూడా ఇంకా మా వల్ల కాదు, సూసైడ్ చేసి చనిపోతాము అనుకుంటారు. అలాంటి వాళ్ళు రికార్డ్ రూమ్కి వెళ్ళి వాళ్ళ రికార్డు చూసుకొని జీవితాన్ని గోల కాకుండా గోల లీలగా చేసుకొని వాళ్ళు ఎంతో హ్యాపీగా ముందుకు వెళ్తూ ఉన్నారు. ఎంతోమంది వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసినప్పుడు, ఓ మేము ఇచ్చిందేనా మరలా మేము పొందుతున్నాము అన్న అవగాహన వాళ్ళకి ఎప్పుడైతే అయిందో వాళ్ళ హ్యాపీ లైఫ్ భూమి మీద వాళ్ళు లైఫ్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అలాగే మీరు కూడా ఏవైనా సమస్యలుంటే ఆ సమస్యలను ఆ రికార్డ్ రూమ్ ద్వారా తెలుసుకొని మీరు కూడా లైఫ్ని సెలబ్రేట్ చేసుకోండి. ఈ డ్రీమ్ వరల్డ్ ద్వారా ప్రతి ఒక్కరికి వాళ్ళ లోపల ఉన్న గుణాలు ఎలా ఉన్నాయి, వాళ్ళలో అరిషడ్వర్గాలు ఎలా ఉన్నాయి, దేన్ని ఏ విధంగా బ్యాలెన్స్ చేస్తే నా లైఫ్ బాగుంటుంది, నాకు ఆ నిశ్చల స్థితి ఎలా వస్తుంది, ఇవన్నీ తెలుసుకోగలిగే శక్తి మనకు ఉంది ఆల్రెడీ. కానీ దాన్ని ఉపయోగించట్లా. సార్ తెలియచేసిన ఈ డ్రీమ్ వరల్డ్ ద్వారా మేము ఎంతోమంది మా లోపల ఉన్న ఆ గుణాలని వాటిని సరిచేసుకుంటూ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేస్తున్నాం. చాలా ఆనందంగా ఉందండి. అలాగే ఏ రోజుకి ఆ రోజు మిమ్మల్ని మీరు చెక్ చేసుకుంటూ మీ యొక్క లైఫ్ని కూడా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. మరి నేను 6 hours ధ్యానం చేస్తే మైగ్రేన్ తొలగిపోయింది అన్నాను. మరి తర్వాత పూర్తిగా మూలం నుంచి పోవాలి అంటే కర్మ క్లియర్ చేసుకుంటేనే పోతుంది అని అర్థమైన రోజు ఆ కర్మ చూసుకున్నప్పుడు నేను ఒక ముసలావిడికి బాగా విపరీతంగా కర్ర తీసుకొని తల బాధేసినట్టు కనిపించింది. ఎప్పుడైతే నేను క్షమాపణ కోరుకున్నానో నా లైఫ్లో ఆ మైగ్రేన్ అనేది ఈ రోజుకి లేదు. ఒకవేళ లైట్గా వస్తూ ఉంది అన్నప్పుడు మళ్ళీ క్షమాపణ కోరుకుంటున్నాం, మళ్ళీ మారిపోతూ ఉంది. సార్ తెలియచేసిన ఈ కర్మ సిద్ధాంతము డ్రీమ్స్ ద్వారా మీరందరూ కూడా ఇంకా తెలుసుకొని ఎంతోమందికి తెలియచేసి వాళ్ళల్లో ఈ అవగాహన తీసుకొచ్చి వాళ్ళ లైఫ్ని కూడా సెలబ్రేట్ చేసేటట్టుగా మీరు తయారు చేసుకోవాలి అని కోరుకుంటున్నాను. ఈ 2 days సార్ ఇచ్చే జ్ఞానాన్ని, అద్భుతమైన ఆ జ్ఞానాన్ని మీరందరూ పొంది మీరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఈ మేడం ఏం చెప్పారు అంటే, అనారోగ్య సమస్య ఉంది, ధ్యానం చేస్తున్నాము, తగ్గుతుంది. ధ్యానం చేస్తే 80% అనారోగ్యాలు, సమస్యలు తొలుగుతాయి, అందులో సందేహం లేదు. మూలము అయిన కర్మలు బలంగా ఉన్నప్పుడు, అంటే కర్మ బలంగా ఉన్నప్పుడు ఈ సాధన సరిపోదు, ఇంకా ఎక్కువ సాధన చేయాలి. దానికి మీరేం చేయాలి అంటే అసలు మూలంలోకి వెళ్ళి క్వశ్చన్ వేసుకోవాలి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మిత్రులారా,
లైఫ్ని మనం హీల్ చేసుకోవాలి. మన జీవితాన్ని మనమే హీల్ చేసుకుందాం. ఎలా చేసుకోవాలి అంటే మూలంలోకి వెళ్ళడం నేర్చుకోండి. ఒక్కసారి ఆగండి. మీరు ఎలా పోతుంది అని ఎతక్కండి. ఇది పెడితే పోతుందా, ఇది వాడితే పోతుందా, అది చేస్తే పోతుందా, అది కొంచెం పక్కన పెట్టి అసలు ఎందుకు వచ్చిందని క్వశ్చన్ వేయండి. ఎందుకు నాకు వచ్చింది, ఇంతమంది ఉండగా వాళ్ళకి రాంది నాకు ఎందుకు వచ్చింది అని మీరు ప్రశ్న వేసుకుని మీ బ్యాక్కి వెళ్ళండి. ఎప్పుడైతే మీరు బ్యాక్కి వెళ్ళారో మీకు అర్థమైపోద్ది, నా వాస్తవాన్ని నేను ఎప్పుడు సృష్టించాను, ఇదిగో వీళ్ళకి ఇలా చేయడం వల్ల సృష్టించానా. మరి ఇది పోలేదంటే అర్థం ఏంటి, దాని మీద నాకు ఇంకా జ్ఞానం రాలేదు, అవగాహన రాలేదు, ఆ రియలైజేషన్ రాలేదు, నాలో పశ్చాత్తాపం రాలేదు. పశ్చాత్తాపడ్డాన్ని తక్కువగా తీసుకోకండి. పశ్చాత్తాపడ్డం అంటే ఏదో ఇన్ఫినిటీ కాంప్లెక్స్ అనుకుంటున్నారు, కాదు. పశ్చాత్తాపం అనేది అద్భుతమైన శక్తి. ఎవడైతే ఈగోని డ్రాప్ చేయగలిగాడో, ఎవడైతే ఆ అహంకారాన్ని తొక్కేయగలిగాడో వాడే పశ్చాత్తాపం చెందగలడు. పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం లేదు. కానీ పశ్చాత్తాపం అన్న పదము అది ఏమైపోయిందంటే అది ఒక అసహ్యకరమైన పదం అయిపోయింది. మనం పశ్చాత్తాపడడం ఏంటి, మన ఆత్మలో, మన యోగులం, పరమయోగులం అని మనం డబ్బా కొట్టుకోవడం అయింది. మరి నువ్వు అంత పెద్దవాడు అయితే నీకు ఎందుకు ప్రాబ్లం ఉంది, అది ఎందుకు తెచ్చుకున్నావు? సంథింగ్ ఈజ్ దేర్, నువ్వు అందులోంచి ఇంకా నేర్చుకోలేదు, ఆ మూలంలో ఇంకా లోపం ఉంది, నేర్చుకోలేదు, అది క్లియర్ చేసుకో. అందుకని మూలంలోకి వెళ్ళాలి మీరు. అందుకని ఫస్ట్ మూలంలోకి వెళ్ళండి, మీకే అర్థమవుతుంది. మీరు ఎంత మిమ్మల్ని మీరు మభ్యపెట్టుకున్నా మీ మూలంలోకి వెళ్ళకపోతే ఎప్పటికీ మార్చలేరు. మూలంలోకి ఎలా వెళ్ళాలి? చాలా మార్గాలు ఉన్నాయి మూలంలోకి వెళ్ళడానికి. సింపుల్ మార్గం నేను చెప్తా. సింపుల్ కళల ద్వారా వెళ్ళచ్చు. మీకు ఏ సమస్య ఉన్నా సరే పడుకునే ముందు ధ్యానం చేయండి. మధ్యరాత్రిలో మెలకు వస్తుంది, లేచి కూర్చోండి. 10 minutes మెడిటేషన్ చేసి నాకు ఇది ఎందుకు వచ్చిందని ప్రశ్న వేసుకోండి. దీనికి కారణం ఏంటి అని అడగండి. స్టెప్ నెంబర్ 3. స్టెప్ నెంబర్ 1 పడుకునే ముందు ధ్యానం చేయాలి. స్టెప్ నెంబర్ 2 మధ్యరాత్రిలో మెలకు రావాలని కోరుకొని పడుకోవాలి. స్టెప్ నెంబర్ 2 మధ్యరాత్రిలో మెలకు వస్తుంది. అది ఎప్పుడు వస్తుందో తెలియదు, 3కు రావచ్చు, 2కు రావచ్చు. అంటే మీ ఎనర్జీ లెవెల్ సెట్ అయినాక మాస్టర్స్ వచ్చి లేపుతారు. 10 నిమిషాలు ధ్యానం చేయండి. స్టెప్ నెంబర్ 3 ఎందుకు ఈ సమస్య ఉంది, నేను ఎవరిని బాధ పెట్టాను అని అడగండి. క్వశ్చన్ వేసుకోండి. ఓకే, మళ్ళా స్టెప్ నెంబర్ 4 3 సార్లు ప్రశ్న వేసుకొని హాయిగా నిద్రపోండి. అంటే మధ్యరాత్రి లేచి కూర్చొని 10 నిమిషాలు ధ్యానం చేసి ప్రశ్న అడిగి నిద్రపోవడమే, అంతే. చాలా సింపుల్ కాబట్టి ఏముందిలే అంటాం. సింపుల్ అయినా ఒక్కొక్కసారి అది అస్త్రం అవుతుంది. బ్రహ్మాస్త్రం ఇంతే ఉంటుంది చూడడానికి, అది సృష్టి మొత్తాన్ని కదిలించేస్తుంది. సింపుల్ అనే మనం దాన్ని పక్కన పెడుతున్నాం. దయచేసి స్ట్రాంగ్గా తీసుకోండి. అప్పుడు మళ్ళా ఒక డ్రీమ్ వస్తుంది మీకు. అది 11 daysలో మీరు రోజు చేయండి. 11 daysలో మీకు డ్రీమ్ వస్తుంది. ఆ డ్రీమ్లో ఒక భయంకరమైన సంఘటనలు కనిపిస్తాయి. ఫస్ట్ యూనివర్స్లో ఒక కోర్టు ఉంటుంది, పైన ఒక కోర్టు ఉంటుంది. ఆ కోర్టులో ఒక ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఇక్కడ ఎలాగైతే మనకు హక్కు ఉందో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చట్టం ఉందా లేదా, ఎవరైనా మీరు అడగచ్చు ఇన్ఫర్మేషన్. కోర్టుకు వెళ్ళి అయ్యా నా మీద ఉన్న కేసు చూపించండి అంటే అది చూపించాలా. అలాగే అక్కడ మీకు హక్కు ఉంటుంది. అది మీరు అక్కడ తీసుకెళ్ళి ఆ రికార్డ్ రూమ్లో తీసుకెళ్ళి మీకు ఆ రికార్డ్ చూపిస్తారు. ఆ రికార్డులో ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడు, ఒక వ్యక్తి ఏం అనుభవిస్తున్నాడో మీకు కనిపిస్తుంది. ఆ అనుభవిస్తున్న వ్యక్తి వేరేవాడైతే ఆ చేస్తున్న వ్యక్తి మీరు. బాధింపబడేవాడు మీరు కాదు, బాధ పెట్టేవాళ్ళు మీరు. మీకు అర్థమైపోతుంది. వెంటనే మెలకు వస్తుంది. దానికి గుర్తు అదే, సడన్గా మెలకు వస్తుంది. అక్కడి నుంచి ఒక్క తన్నుది అంతే ఇక్కడికి వస్తారు. అది చూడగానే టిక్ అని మెలకు వస్తుంది మీకు ఇది సింబల్. ఎక్కడ మెలకు వచ్చిందో అక్కడ మీకు కీ పాయింట్ ఉంటుంది. అదే సంగతి, పాపం ఆమెను అంత బాధ పెట్టానా అని మీలో ఒక హృదయంలో నుంచి ఒక పశ్చాత్తాప కాంతి బయటకు వస్తుంది. ఆ పశ్చాత్తాప అగ్నిలో, ఆ జ్ఞానం అన్న అగ్నిలో మొత్తం దగ్గమవుతుంది కర్మ. ఇంకా తగ్గమవలేదంటే ఇంకో కేసు ఉంది, 2 కేసులు ఉంటాయి, 3 కేసులు ఉంటాయి. అది ఎవరికి వాళ్ళు చూసుకోవాలి. ఇది ప్రాసెస్. ఇలాగా ఎంతోమంది చూసుకున్నారు. నేను మీకు ఒకటే చెప్తున్నాను మిత్రులారా, మీ సొంత అనుభవాన్ని మీరు జ్ఞానంగా తీసుకోండి. నాకు ఇందాక ఒక ఆమె ఫోన్ చేసి సార్ నాకు కర్మధ్యానం చేశాను, నాకు ఒక ప్రాబ్లం ఉంది, భయంకరమైన బ్యాక్ పెయిన్, నేను చూసుకున్నాను, ఒక జంతువుని నడుము మీద పెద్ద దుడ్డుకారతో ఎరగొట్టాను, అప్పటి నుంచి అది అరుస్తూ తిరుగుతుంది, నేను అది చూశాను, తర్వాత నేను దానికి క్షమాపణ చెప్పాను, నాకు అది మంత్రం వేసినట్టుగా 15 రోజుల్లో మాయమైపోయింది, ఇప్పటికీ నేను తడుముకుంటున్నాను ఎక్కడుందో, అంత బాగా తగ్గిపోయింది. కానీ ఈ మధ్య నేను ఒక క్లాస్ విన్నాను, అందులో కర్మే లేదని చెప్పారు, ఇప్పుడు ఏం చేయాలి అంది. మరి నీ అనుభవం నీకు ఉంది కదా, దాన్ని తీసుకోవా, ఎవడో చెప్పింది తీసుకుంటావా?
మీరు గుర్తుపెట్టుకోండి మిత్రులారా, సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు వచ్చి నీకు జ్ఞానం బోధించినా అది నీకు ముఖ్యమైనది కాదు. నీ అనుభవం ఏం చెప్పిందో అది ముఖ్యమైనది. దాన్నే స్వధర్మం అంటారు. నీ అనుభవం, నేను చెప్పినా మీరు నమ్మకండి. నేను చెప్పినా ఎవరు చెప్పినా అది ఇన్ఫర్మేషన్. దాన్ని మీరు ఎక్స్పీరియన్స్ చేయండి, అప్పుడు అది సత్యం అవుతుంది. ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎక్స్పీరియన్స్ ఈక్వల్ సత్యం. మీ సత్యాన్ని మీరు గట్టి పట్టుకోండి. ఆమె చూడండి ఎంత సంశయంలో ఉందో. తన ప్రాబ్లం సాల్వ్ చేసుకుంది, అనుభవం పొందింది, పక్కా క్లారిటీ ఉంది. దీన్ని మించిన లెసన్ ఏముందో సృష్టిలో మీరు చెప్పండి? దీన్ని మించిన ఎవిడెన్స్ ఏముంది? ఇంక ఏ ఎవిడెన్స్ ఇవ్వాలి? సార్ కర్మ లేదంటున్నారు, మరి దానికి మనం ఏ ఆధారం చెప్పాలి అంటుంది. నీ బొంద ఆధారం. మరి వాడు లేదంటున్నాడు, వాడికి తెలీదు, వాడు ప్రాక్టీస్ చేయలేదు. అది వాడి తప్పు కాదు. నువ్వు అది ఇని ఇంకా మురుగురాల్లా క్వశ్చన్ వేస్తున్నావు, అది నీ తప్పు. కనుక సొంత అనుభవాన్ని మించిన ఆత్మజ్ఞానం లేదు. అందుకనే పితామహ పత్రి గారు ఏమంటారు? నాతో పాటు చెప్పండి. అనుభవమే జ్ఞానము. ఇంకేంటుంది? అనుభవాన్ని మించిన జ్ఞానం ఏముంది ఈ లోకంలో? కనుక మీ అనుభవాన్ని ఎప్పటికీ విడిచిపెట్టదు మిత్రులారా. ఎవడు ఏం చెప్పనియండి, మీ అనుభవాన్ని మీరు పదే పదే తరి చూసుకోండి. మనకున్న పెద్ద సమస్య ఏంటంటే మనల్ని తప్ప ప్రపంచం అందరినీ నమ్మేస్తాం. అందరినీ నమ్మేస్తారు మీరు. ఎవడు ఏం చెప్పని ఎంత గొప్ప చెప్పాడు అంటే మీ లోపల ఏం చెప్పింది అంటారు మీరు. అందుకని వినదగునెవ్వరు చెప్పిన వినినంతన వేగిరి పడక ఎంత బాగా చెప్పాడు సుమతి శతకంలో. ముందు వినండి. నీ లోపల ఒకడు ఉన్నాడు కదా, వాడు ఏం చెప్తాడు అది వినండి. 100 చెప్పని కాక అసలు కృష్ణుడు భగవద్గీత ఎంత చెప్పినాక లాస్ట్లో ఒక్క మాట, అర్జున చెప్పాల్సిందంత చెప్పేశాను, యదా ఇచ్చేసి తదా కురు. చెప్పాల్సిందని చెప్పేశాను, నీకేమనిపిస్తుంది అది చెయ్యి, నేను చెప్పిన మాత్రం యుద్ధం చేయకు. ఎంత అద్భుతం కృష్ణుడి యొక్క జ్ఞాన వికాసం. ఎన్లైటైన్మెంట్ అంటే అది. నేను చెప్పాను కదా నోరు మూసుకొని యుద్ధం చేయి అనలేదు కృష్ణుడు. అలాగే మనం కూడా ఎవడేమన్నా చెప్పనేయండి, ఏ పుస్తకంలో ఏమన్నా ఉన్నాయండి. ఎందుకంటే వాళ్ళ పరిస్థితుల్లో దాన్ని వాళ్ళు ఎందుకు రాశారో, ఎలాంటి దేశకాలమాన పరిస్థితులు. 4 ఉంటాయి: దేశము, కాలము, మానము, పరిస్థితి. 4 ఉంటాయి దేశ కాల మాన పరిస్థితులు. అది ఇవ్వబడ్డ వాక్యం. అది అక్కడ దేశకాలమాన పరిస్థితుల్లో చెప్పబడ్డ వాక్యం. ఇన్ఫాక్టీ కాంప్లెక్స్లో కూరుకుపోయి నేను పాపిని, నేను అల్పుడిని, నేను పాపం చేశాను, నేను దరిద్రుడిని, నేను నీచుడిని అని బాధపడుతూ ఉన్న ప్రజలను బయటికి లాగడానికి, నాయనా నువ్వే పాపం చేయలేదు, నీకే కర్మ లేదు, నువ్వు శుద్ధ చైతన్యానివి అని ఒక లాగుతానికి అది చెప్పబడ్డ పదం అనుకో. ఈడు పట్టుకొని లేదన్నాడండి, అయితే నేను కొన్ని తినేస్తానండి అంటున్నాడు. ఈడు ఏమనాలా? కర్మే లేదన్నాడండి, మనం ఏం చేస్తే ఏంటండి అంటున్నాడు. చూసారా? అందుకని ఎవరు ఏం చెప్పారు మీకు అనవసరం. మీ అనుభవం ఏం చెప్తుంది, మీ జీవితం ఏం నేర్పించింది. మీ జీవితం లేదా? అసలు జీవితాన్ని మించిన గురువు ఎక్కడున్నాడు నాకు చూపించండి. మీరు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎంత జ్ఞానం పొందారు, ఎన్ని నేర్చుకున్నారు? వాడిని మించిన గురువు ఎవడు? వాడినే తీసుకోండి. మీ దగ్గరే ఉన్నాడు మీ గురువు, ఎక్కడో లేడు గురువు. మేము చెప్పేదంతా ఇన్ఫర్మేషన్. నేను చెప్పేది కూడా మీకు ఇన్ఫర్మేషనే. ఎప్పుడైతే మీరు అనుభవంగా తీసుకోండి. ఒక ఎగ్జాంపుల్ చేయండి. ఏం చెప్పాడినా? ఏదో ప్రాబ్లం ఉంది, నాకు ప్రాబ్లం ఉంది. ఏం చెప్తున్నాడు ఈయన? మూలంలోకి వెళ్ళమన్నాడు, వెళ్దాం, ఫ్రీయే కదా, ఏమైనా డబ్బులు ఖర్చు అవుతాయా? కల్లోకి వెళ్ళడానికి ఏమైనా డబ్బులు ఖర్చా ఏందండి? నాకు అర్థం కాదు. ట్రై చేయండి, ఒక 10 రోజులు ట్రై చేయండి. నేను కూడా సంవత్సరాల తరబడి ఏం చేయమల్లా. నేను ఎంత మంచివాడినో చూడండి. 10 నిమిషాలు ధ్యానం నాయనా, ఒక ప్రశ్న అడుగున ఆయన, 10 నిమిషాలు ధ్యానం చేయనా, 20 నిమిషాలు ధ్యానంలో క్వశ్చన్ వేసుకుని ఆయన హాయిగా నిద్రపోయిన ఆయన. రాత్రి అంతా ధ్యానం చేయమని నేనేమో చెప్పానా? ఇలా కూర్చొని బుర్ర ఎక్కడ పెట్టి కడుపు లోపల పెట్టి ఇలా తిప్పనేమని చెప్పానా? వజ్రాసనం వేయమనేమని చెప్పానా? ఎంత సులువుగా చెప్పినాక మీరు ఇంకా అనుమానించడం ఎందుకు? ప్రాక్టీస్ చేయండి, పోయిందేం లేదు కదా. హాయిగా నిద్ర మధ్యలో లేచి క్వశ్చన్ వేసి నిద్రపోండి. డ్రీమ్ వస్తుంది. డ్రీమ్ వచ్చినా కూడా మళ్ళీ అనుమానమే, నేను అనుకున్నానేమో అంటాడు. సరే ఇప్పుడు కూర్చొని అనుకోండి చూద్దాం. అనుకున్న డ్రీమ్స్ వేరు, అవి వేరు. చింతిత జాములు అంటారు దాన్ని, ఆలోచనలు వచ్చినాయి, అవి వేరు. అనుష్కని చూస్తా నిద్రపోతే రాత్రి వస్తుంది అనుష్క. అది కూడా అదృష్టం ఉండాలి రావాలంటే. అనుష్క ఏడ వస్తుంది, మనకు అప్పులోడు వస్తాడు. కనుక చింతిత జాములు అవన్నీ, అవి దాటి వెళ్ళాలి. యాదృచ్ఛిక జాములు అని ఇంకోటి ఉంటాయి, వాటిలోకి వెళ్ళాలి. ఈ చింతిత జాముల్ని విడతీసి ఫిల్టర్ చేసి యాదృచ్ఛిక జాములు ఒరిజినల్ డ్రీమ్స్లోకి, సూపర్ కాన్షియస్లో వచ్చే డ్రీమ్స్లోకి పంపించేదే ధ్యానము. అందుకే ధ్యానాన్ని మేము వాడతాం. అక్కడ ధ్యానం అన్న మహాశక్తిని అక్కడ మేము పెట్టుకుంటాం.
సో ఇది ఒక అద్భుతమైన ప్రాసెస్, మీరు చేయండి. చక్కగా హాస్టల్ వాళ్ళకి వెళ్ళండి. పగటిపూట 1 గంట శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయాలి, గుర్తుపెట్టుకోండి. మేము రాత్రి చేస్తున్నాం కదా అని ధ్యానం మొదలకండి. పగటిపూట 1 గంట పాటు, అదే మీ వయసు ఎంత అన్ని నిమిషాలు శ్వాసను గమనిస్తూ, గుర్తుపెట్టుకోండి, శ్వాస మీద ధ్యాస పెట్టి మాత్రమే. ఎందుకంటే నేను అది చెప్తుంటే వంశీ శ్వాస మీద ధ్యానం చెప్పట్లేదు, కర్మధ్యానం అని ఏదో చెప్తున్నాడంట. నా బొంద అది ఇది ఒకటేరా నాయన, అర్థమై చావదో, విని చావరో, కామెంట్ చేస్తారు. అందుకని మళ్ళీ క్లియర్గా చెప్తున్నా, పగటిపూట 1 గంట పాటు శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయాలి, శాకాహారిగా ఉండాలి. రాత్రిపూట నిద్రపోయే ముందు శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయాలి. మధ్యరాత్రిలో మెలకు వచ్చినప్పుడు శ్వాస మీద ధ్యాస పెట్టే ధ్యానం చేయాలి. ప్రశ్న మాత్రం మనస్ఫూర్తిగా మాస్టర్స్ని అడగాలి. అయ్యా మాస్టర్స్, నేను ఈ బాధ అనిపిస్తున్నాను అయ్యా, నాకు ఇబ్బంది ఉందయ్యా అని అడగాలి. మళ్ళీ శ్వాస మీద ధ్యాస పెట్టే ధ్యానం చేయాలి. ఇక మత్తుగా నిద్ర వచ్చేస్తుంటుంది, నిద్రపోండి, అంతే. నిద్ర ఎందుకు పోవాలండి, నేటి కూర్చుంటానండి అంటాడు ఇంకొకడు. కూర్చుంటే కాలేయం వచ్చేస్తే, కూర్చోగలిగితే కూర్చో, నువ్వు ఆ డీప్లోకి వెళ్ళగలిగితే వెళ్ళండి, నాకు అభ్యంతరం లేదు. నాకు కావాల్సింది మీరు అన్కాన్షియస్ అవ్వాలి. అన్కాన్షియస్ అవ్వడానికి మళ్ళీ అయ్యో వాడతామండి, అయ్యేం వాడకండి. అన్కాన్షియస్ సహజంగా అయిపోవాలి. ఓకే, కాన్షియస్ నుంచి అన్కాన్షియస్కి వెళ్ళి, అన్కాన్షియస్ నుంచి సూపర్ కాన్షియస్కి వెళ్ళిపోవాలి. దాన్ని జాగృత అవస్థ, స్వప్న అవస్థ, సుషుప్తి అవస్థ అంటారు. జాగృత అవస్థ అంటే ఇది, స్వప్నావస్థ అంటే ఇందాక వచ్చే ఆలోచనల ద్వారా వచ్చే కళలు, అది కూడా దాటి వెళ్ళిపోవాలి. సుషుప్తి అవస్థ, అక్కడ మీరుండరు, శరీరం పనిచేయదు, ఇంద్రియాలు పనిచేయదు, మనసు పనిచేయదు, బుద్ధి పనిచేయదు. ఇది లిప్తపాటు కలుగుతుంది, తెల్లవారుజామున వస్తుంది ఇది ఎక్కువ. అందుకని తెల్లవారుజామున వచ్చే కళలు నిజమవుతాయి అని మన పెద్దలు చెప్తారు. అది చెప్తుంటారు మాస్టర్స్ అందరికీ. ఆ ఋషిమండలి నుంచి మనకు మెసేజ్లు వస్తాయి, నాయనా బంగారు లే అని చెప్తుంటారు. మెలకు రాగానే మర్చిపోతాం. కళ మీకు గుర్తుండవు, కళలో ఎందుకు గుర్తుండవు? మెలకు రాగానే మీకు ప్రపంచం మీ చుట్టూతా పొగలా కమ్మేస్తుంది, నిప్పు ఎర్రగా ఉంటుంది. ఓకే, అదే నిప్పును బయటికి తీసుకొచ్చామనుకో ఏమవుతుంది, 2 నిమిషాల్లో నివురు కప్పేస్తుంది. అలాగనమాట మనం మెలకు రాగానే మళ్ళీ ఈ మనసు దాన్ని కమ్మేస్తుంది, దాంతో కళ లోపల ఉండిపోతుంది, బయటికి రాదు. అందుకని మీరేం చేయాలంటే పగటిపూట మనసును కట్టడి చేసే ఆనాపానసతి ధ్యానం చేయాలి, రాత్రిపూట కర్మధ్యానం చేసి తెలుసుకోవచ్చు. ఓకే.